చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బంగారానికి రెక్కలు వచ్చాయా అన్నట్టు ఆగకుండా పరుగులు తీస్తూనే ఉంది. ఇంకా ఎంత దూరం పరుగులు తీస్తుంది? ఎక్కడ ఆగే అవకాశం ఉంటుంది? అసలు సామాన్యులకి అందుబాటులో ఉంటుందా? ఇక అది అందని ద్రాక్షనే అవుతుందా సామాన్యులకు? ఇవన్నీ ఒక్కసారి మనం మార్కెట్ అనలిస్ట్ ఓం నమ శివాయ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏంటి అసలు ఆగకుండా రన్నింగ్ రేస్ పెట్టుకున్నట్టు పరిగెడుతుంది గోల్డును సిల్వర్ రెండు కూడా, ఏది ఆగట్లా అసలు? ఏకంగా 1,15,000కి చేరిందంటే తులం బంగారం ఈ రోజు హైదరాబాద్ లో. ఇంకా అసలు రాబోయే రోజుల్లో కొనగలమా? నార్మల్ పబ్లిక్ కొంటారా? అసలు మొత్తం ఇంకా అలా చూస్తూ ఉండటమేనా గోల్డ్ వంక అనిపిస్తోంది సార్. మనం చూస్తున్నాం కదమ్మా, యుద్ధాలు గత 3 సంవత్సరాలుగా యుద్ధాలు, అటు తర్వాత ట్రంప్ వచ్చాక ట్రంప్ టారిఫ్లు, డాలర్ వీక్ అవడము, ఇవన్నీ చూస్తూ ఉన్నాము. సో ఇంకో పక్కన ఉద్ధృతంగా చైనా ఇలాంటి దేశాలు బంగారం ఉండము, వీటన్నిటి వల్ల ఈ రోజు బంగారం పెరగడం మనం చూస్తున్నామండి. సో ఇది నేను అనుకోవడం కొంచెం స్టీప్ గా పెరిగింది కాబట్టి ఈ లెవెల్లో పరిగెత్తి కొనాల్సిన అవసరం లేదేమో అని అనిపిస్తుంది నాకు. వీ కెన్ వెయిట్ ఫర్ కరెక్షన్ అండి. కరెక్షన్ వస్తే కొనుక్కోవడం బెటర్ అండి. ఈ లెవెల్లో పరిగెత్తి కొని తర్వాత చేతులు కాల్చుకోవడం అవసరం లేదు. సో ఈ లెవెల్లో అయితే కరెక్షన్ వస్తే ఎంత వరకు వస్తుండొచ్చు అంటే ఇప్పుడు ఇండియాతో మనకి అంటే ట్రీటీ మనం సైన్ చేయొచ్చు రానున్న మేబీ 1-2 months లో. ఇలా ఒక్కొక్క కంట్రీ కనుక కొంచెం ఈ ట్రంప్ ఈ టారిఫ్ గొడవలు కనుక కొంచెం తగ్గుముఖం పడితే కొద్దిగా అంటే సైడ్ వేస్ కానీ లేదా కొద్దిగా కానీ కరెక్ట్ గానీ అవ్వచ్చండి. అంటే 1 lakh to 1,05,000 ఒక 10,000 మినిమం కరెక్షన్ కోసం వెయిట్ చేయడం బెటర్ అని చెప్తున్నాను నేను. ఇది ఎవరైతే షార్ట్ టర్మ్ లో నెక్స్ట్ 6 months అవసరం లేదు, కొంచెం లాంగర్ టర్మ్ లో నేను అక్వైర్ చేయాలన్న వాళ్ళు అయితే 90,000 to 95,000 బ్యాండ్ కోసం వెయిట్ చేయడం బెటర్. 90-95 వచ్చే అవకాశం ఉంటుందంటారా సార్? అసలు అంటే ఎప్పుడు కూడా పెరిగినప్పుడు రాదని అనిపిస్తుంది అమ్మా. సో పెరుగుతుంటే ఇంకా పెరుగుతుంది అనిపిస్తుంది. అదే కదా. సో అంటే బంగారం గతంలో చూసుకున్నా కూడా ఎప్పుడు పెరుగుతూనే పోయింది తప్పించి ఎక్కడ తగ్గలేదు కదా సార్ అసలు. అంటే అల్టిమేట్ గా అవుతాయేమంటే వరస్ట్ పీరియడ్ లో బంగారం అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న పీరియడ్ లో ఇన్ని కాంబినేషన్ లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ పీరియడ్ లో బంగారం ఉధృతంగా పెరిగింది, అది కరెక్ట్. కానీ ఇవి ఇట్లానే కంటిన్యూ అవుతుందా అంటే కంటిన్యూ అవ్వదు. ఓకే. సో కొంతమంది దీవాళికి 1,50,000 వస్తుందని కూడా చెప్పే మహానుభావులు తయారయ్యారు. సో అట్లాంటి అవకాశాలు లేవని చెప్తాను నేను. అక్షయ తృతీయ నాటికి లేకపోతే దివాళి నాటికి 1,40,000 1,50,000కి చేరిపోతుంది, ఇంకా కష్టం అని అన్నట్టుగా కొంతమంది అంటుంటే వింటున్నాం సార్. అమ్మా చెప్తారమ్మా, జ్యువెలర్స్ చెప్తారు ఆ మాటలు, నా మాయ మాటలు చెప్పేవాళ్ళు జ్యువెలర్స్. వాళ్ళకి ఏంటంటే ఈ రోజు ఎవరు రావట్లేదు షాపులు, రోజు షాపులు ఓపెన్ చేస్తున్నారు, ఖాళీ కూర్చుంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు, కానీ అట్లాంటి సిమ్టమ్స్ కానీ ఇండికేషన్స్ కానీ నాకేం కనబడట్లేదు. సో 1,05,000 షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్, పెళ్లిళ్ళు అవి ఉన్నాయి 6 నెలల్లో అనే వాళ్ళైతే 1,05,000 కోసం ఎదురు చూడండి. లేదు కొంచెం బంగారం నేను కొంచెం 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో నేను కావాలన్న వాళ్ళైతే 90 to 95 లెవెల్ కోసం ఎదురు చూడడం మంచిది. వస్తుందా అంటే 100% బల్లగుద్ది చెప్పలేరు ఎవరు కూడా. కాబట్టి ఈ లెవెల్ మాత్రం కొంచెం హై రేట్ అనిపిస్తుంది. ఇంకో పెరిగితే 5,000 పెరగనివ్వండి, ఏమవుతుంది? మళ్ళీ డెఫినెట్ గా ఇప్పుడు పైకి విసిరిన రాయి కిందికి రావాల్సిందే కదమ్మా. అంతేలే సార్. సో ఏదో ఒక రోజున మళ్ళీ కొంత కరెక్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు సార్ ఎవరు కొనకపోతే షాపులకి వెళ్ళకపోతే తగ్గే అవకాశం ఉంటుందా? దానికి దీనికి ఏం సంబంధం ఉండదా? అంటే ఫిజికల్ గోల్డ్ అంటే మనము ఆర్నమెంటల్ గోల్డ్ రిక్వైర్మెంట్ అనేది కొంత పార్టీ అండి. మేజర్ డ్రైవింగ్ అంతా కూడా డాలర్ వీక్ ఉందా, ఇన్ఫ్లేషన్ ఎట్లా ఉంది గ్లోబల్ గా, అమెరికా ఇన్ఫ్లేషన్ ఎట్లా ఉంది, తర్వాత కంట్రీస్ కొంటున్నాయా, అవి మేజర్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఇప్పుడున్న ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, నా పర్సనల్ అబ్జర్వేషన్, డాలర్స్ కి ప్రత్యామ్నాయంగా బంగారంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఎస్పెషల్లీ ఏషియన్స్ పెడుతున్నారు ఎక్కువగా. ఏషియన్ అంటే కంట్రీసే పెడుతున్నాయి, దేశాలే పెడుతున్నాయి. సో చైనా ఉద్ధృతంగా కొన్నది, రష్యా కొంది కొంత, ఇండియా కొంత కొంది, తర్వాత జపాన్ కూడా కొంత కొంటుంది. సో వీళ్ళంతా కొంత స్లో అయినట్టుగా కనపడుతుంది. వాళ్ళు పర్చేజ్ ఈ మధ్య కాలంలో కనపడట్లేదు ఒకటి. రెండోది ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో, అంటే ఇదివరకు ఎట్లా ఉంది డేటాని ఎక్కడ చెక్ చేయడానికి నాకు దొరకలేదు. సో మీకు గ్లోబల్ గా ఉన్న డాలర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కంట్రీస్ లో, దాన్ని దాటి ఇప్పుడు గోల్డ్ రిజర్వ్స్ వచ్చాయి. సో ఇక నుండి స్పీడ్ గా ఇట్లానే ఈ దేశాలందరూ బంగారం కొంటారు అని చెప్పడానికి అవకాశాలు సన్నగిలిపోయినాయి. కాబట్టి వాళ్ళు మళ్ళీ వచ్చి కొంటారు, చైనా వచ్చి కొంటది, ఇండియా వచ్చి కొంటది అనేది అనిపించట్లేదు ఇప్పుడు. సో ఎవరు అక్కడ ఏమి మాట్లాడరు దేశాలు, వాళ్ళ యాక్షన్ లో డైరెక్ట్ గా యాక్ట్ అయిపోతారు. కానీ నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ ఫస్ట్ టైం డాలర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో దాని మించి బంగారం రిజర్వ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్ టర్మ్స్.
అది రీసెంట్గా అయింది కాబట్టి దేశాలు కొంచెము స్లో అవుతారని నేను అనుకుంటున్నాను, లేదా ఆగేనే పోవచ్చు, స్లో అవ్వచ్చు పర్చేస్. మేజర్ అంటే మనకి పుల్ రావడం, ఇంత పుల్ పెరగడానికి మేజర్ చైనా, ఇండియా, జపాన్ ఈ దేశాలన్నీ వచ్చి అంటే కొనడమే మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. ఒక పక్క యుద్ధాలు ఉన్నాయి కాదనట్లేదు, దాంతో ట్రిగ్గర్ స్టార్ట్ అయింది, దీంతో ఉచితంగా పెరిగింది. కాబట్టి బంగారం అనేది తొందరపడాల్సిన అవసరం లేదేమో నా పర్సనల్ ఒపీనియన్ అమ్మా. లేదు అంటే స్టేజెస్ లో కొనుక్కోమని చెప్తాను నేను. బై ఇప్పుడు సపోజ్ లేదండి పెరిగిపోతూనే ఉంటుందంటే 3 విడతలుగా కొనుక్కోండి. ఇప్పుడు ఒక విడత కొనండి, 1,05,000 వస్తే ఇంకొక విడత కొనండి, 95,000 వస్తే ఇంకో విడత కొనండి అని నేను సలహా ఇవ్వగలుగుతున్నాను. రెండవది సిల్వర్ గురించి కొద్దిగా అనుకుంటున్నాను. బంగారం కన్నా సిల్వర్ స్ట్రాంగ్ గా కనబడుతుంది, ఎందుకంటే ఇండస్ట్రియల్ డిమాండ్ దానికి ఇయర్ ఆఫ్ ఇయర్ పెరుగుతూ ఉంది. సో ఫ్యూచర్ లో కూడా ఇండస్ట్రియల్ డిమాండ్ ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. ప్లస్ గోల్డ్ సిల్వర్ చూస్తే గోల్డ్ పెరిగినంత సిల్వర్ పెరగలేదు కాబట్టి సిల్వర్ కొంచెము ఇంకా ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంది. బట్ ఏదైనా కరెక్షన్ వచ్చినప్పుడు రెండిట్లో రావచ్చు, లేదా సిల్వర్ ఈ లెవెల్ నుండి కూడా ఒక 10-15% 20% మేబీ 1,50,000 వచ్చాక మేబీ కరెక్షన్ తీసుకోవచ్చు సిల్వర్ కూడా. బట్ బంగారం, వెండి రెండిట్లో చూస్తే మాత్రం నా ఫస్ట్ చాయిస్ ఏంటంటే బంగారం కన్నా సిల్వర్ లో పెట్టుబడులు పెట్టడం బెటర్, అది కరెక్షన్ లో పెట్టుకోవడం బెటర్ అని చెప్తున్నాము. ఇప్పుడైతే బంగారంకి కొంచెం హోల్డ్ చేయమని చెప్తున్నాం, వెయిట్ చేయమని చెప్తున్నాం. సిల్వర్ కూడా హోల్డ్ చేయొచ్చు, కాకపోతే కొంచెం ఇంకా కొంత ఉందేమో స్టీమ్ అనిపిస్తుంది సిల్వర్ లో, పెరిగితే పెరగచ్చు కొంత. బట్ ఎనీ కేస్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా హోల్డ్ చేస్తేనే బెటర్, కొనకుండా వెయిట్ చేస్తేనే బెటర్. పరిగెత్తి దాని వెంట ఫాలో అప్ పడితే చేతులు కాలుతాయి మనకి, కాబట్టి బెటర్ టు వెయిట్. రైట్ సార్, మంచి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.